ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గూడాలు, తండాల్లో ఇండిపెండెంట్లతో పాటు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఈ జిల్లాల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయారు. రఘునాథపల్లి, శివాజీనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి సంధ్య 160 ఓట్లతో గెలుపొందారు. భూపాలపల్లి, కానరావుపేటలో 11 ఓట్లతో ఇండిపెండెంట్ గెలుపొందారు. మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. మమతా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచులకు సంబంధించి మొదటి దశ ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల కోసం అయితే ఉత్కంఠంగా పోలింగ్ కేంద్రాల దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు. క్రమంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 502 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ క్రమంగా ఒక్కొక్క దగ్గర వస్తుంది. చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే క్రమంగా వస్తున్నాయి. అయితే గెలిచినటువంటి వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా గెలిచినా కానీ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుతోటే ఉన్నటువంటి వాళ్ళే అభ్యర్థులుగా నిలబడ్డారు. దీంతో ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర చేరుకుంటున్నారు. వాళ్ళు గెలుపుతోటి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు చూస్తే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళే విజయం సాధిస్తున్నారు. ప్రధానంగా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈసారి ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుంది. మనం చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా ఒకటి అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాన్ని చూశారు. రెండోదేమో గ్రామ అభివృద్ధికి అతడు ఏ విధంగా పరిపాలన చేయగలుగుతాడు, సేమ్ టైంలో నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల మీద చాలా ప్రభావితం చూపించాయని అనుకోవచ్చు. అందుకే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా కొన్ని చోట్ల గెలిచారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని చోట్ల విజయం సాధించారు. మరికొన్ని చోట్ల మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి చాలా చోట్ల 3rd ప్లేస్లో ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలుస్తున్నారు. ప్రస్తుతం అయితే సర్పంచ్కి సంబంధించినటువంటి గెలుపులతోటైతే సంబరాలు నిర్వహించుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా చాలా చోట్ల గెలిచినటువంటి వాళ్ళంతా కూడా తమ సంబరాలను అయితే చేసుకుంటున్నారు. ఏకగ్రీవమైనటువంటి 52తో పాటు మిగతా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో పోలింగ్ జరిగిందో వాటి దగ్గర ఈ విధమైనటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలో చాలా చోట్ల కాంగ్రెస్ చాలా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు సంబంధించినటువంటి వాళ్ళు గెలుస్తున్నారని చెప్పొచ్చు. ఏటునాగరం మండలం అల్లంవారి గణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పలక మహాలక్ష్మి విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 346 ఓట్లు సాధించి సమీప చెరుకుల నాగలక్ష్మి పైన 125 ఓట్ల మెజారిటీ తోటి గెలిచారు. అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించి జఫర్గఢ్ మండలం అల్వార్ బండ తండాలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ విజయం సాధించారు. మాజీ జడ్పీటీసీ బానోతు అరుణశ్రీ తన సమీప అభ్యర్థి లచ్చిరామ్ నాయక్ పైన 85 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా రఘునాథపల్లి నగర్ గ్రామ శివర్ పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివరాత్రి సంధ్య గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి పైన 160 ఓట్ల మెజారిటీ తోటి గెలిచారు. అదేవిధంగా ములుగు జిల్లాలోనే గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి బానోతు నిర్మల విజయం సాధించారని చెప్పచ్చు. అయితే ఒక్కొక్క ఫలితం వచ్చే కొద్దీ కూడా ఆయా పార్టీలకు బలపరిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళు విజయం సాధించడం ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, లీడర్లు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విజయాన్ని సంబరాలు అయితే నిర్వహించుకుంటున్నారని చెప్పచ్చు. అయితే మేజర్ గ్రామ పంచాయతీల దగ్గర మాత్రం ఇంకా వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగే జరుగుతుంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మాత్రం వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు రావటం, అదేవిధంగా సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తి చేశారు. మొత్తంగా వరంగల్కు సంబంధించినటువంటి జిల్లాలో చూస్తే వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 చోట్ల గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులను, తర్వాత వార్డు మెంబర్లను గెలుచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ 2 చోట్ల గెలుచుకుంది. బీజేపీకి సంబంధించి ఇంకా వార్డు మెంబర్లు గెలిచారు, కానీ కొన్ని చోట్ల సర్పంచ్కి సంబంధించిన స్థానాలలో గెలుపలేదు. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 6 చోట్ల విజయం సాధించింది. బీజేపీకి సంబంధించి 2 చోట్ల, బీఆర్ఎస్ ఆ తర్వాత 1 చోట మాత్రమే గెలిచింది. మహబూబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ఉంది. కాంగ్రెస్ 7 చోట్ల గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ 6 చోట్ల కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ నుంచి మాత్రం ఇంకా ఎవరు బోని కొట్టలేదని చెప్పొచ్చు. ములుగు జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 చోట్ల గ్రామ పంచాయతీలను ఇప్పటికీ
కైవసం చేసుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రం ఒక్కచోట గెలుచుకుంటే ఇక్కడ కూడా బీజేపీ ఎక్కడ గెలవలేదు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. జనగామ జిల్లాకు సంబంధించి కూడా సేమ్ టైం ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంత ఆధిపత్యాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 2 చోట్ల విజయం సాధించినట్టుగా సమాచారం అవుతుంది. మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ 110 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. అక్కడ ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. భూపాలపల్లి జిల్లాలో కూడా 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ సంబంధించి ఒక్కచోట గెలిచింది. బీజేపీ కూడా భూపాలపల్లి జిల్లాలో ఇంకా బోని రాలేదు. ఇంకా వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఒక్కొక్క ఫలితం వస్తున్న కొద్దీ సంబరాలు జరుపుకుంటున్నారు. వార్డులు గెలవడం కావచ్చు, పోటాపోటీగా ఈసారి ఎన్నికలలో కూడా కనిపించింది. చాలా చోట్ల పోటీగా వాళ్ళు ప్రచారాలు నిర్వహించుకోవడం కావచ్చు. ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళిని వాళ్ళు ఒక అంచనా వేసుకుంటున్నారు. పోలింగ్ ఏ విధంగా జరిగింది, తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఉదయం వచ్చినటువంటి ఎర్లీ మార్నింగ్ జరిగిన ఓటింగ్ కావచ్చు, అదేవిధంగా 10 గంటల తర్వాత వచ్చినటువంటి ఓటింగ్ వేసిన వాళ్ళలో మహిళల సంఖ్య కావచ్చు, పురుషులు ఇట్లా వేసినటువంటి కేటగిరీస్ అన్నింటినీ కూడా అంచనా వేసుకుని లెక్కలు వేసుకుంటున్నారు. ఆ లెక్కలు తగ్గట్టుగా ఫలితాలు వస్తున్నాయన్నట్టుగానే చూడొచ్చు మమతా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధిస్తున్నారు. మెజార్టీ సర్పంచ్, వార్డు స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధిస్తున్నారు. మెజార్టీ సర్పంచ్, వార్డు స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో మొదటి ఫేజ్ ఎన్నికలైతే కొనసాగాయి. మనకు 3 జిల్లాలో 3 ఫేజ్లుగా విభజించారు. వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్ మండలం, వేములవాడ రూరల్ మండలం, అలాగే చందుర్తి మండలం, అటు రుద్రంగి, కోనరావుపేట మండలం. ఈ 5 మండలాలలో 76 గ్రామ పంచాయతీలకు అలాగే 521 వార్డులో ఎన్నికలు జరిగాయి. అంటే గతంలోనే 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇవాళ వెలువడిన ఫలితాల్లో దాదాపుగా అన్ని మండలాల్లో కూడా ఇటు మనకు చందుర్తి, అటు రుద్రంగి మండలం, అటు కోనరావుపేట మండలం, ఇటు వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్ ఎక్కువ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. అంటే మొదటి నుండి కూడా ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయన మంచి పట్టుందని చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ క్యాడర్ కూడా మొదటి నుండి కూడా కొంత ఇక్కడ బలంగా ఉంది. దాని ప్రకారమే చాలా మంది కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా ఒక స్థానానికి 2-3 పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మనకు ఆల్రెడీ మనం 1 గంట వరకు పోలింగ్ ముగిసేసరికి మనకు కొన్ని చోట్ల 2-2:30 మొదలైన పోలింగ్ స్టార్టింగ్ నుండే మనకు ప్రధానంగా అయితే ఎక్కడికక్కడైతే మనకు ఏర్పడ్డాయి. మనం చూసుకుంటే వేములవాడ రూరల్ మండలం నాగేపల్లిలో అటు చింతపాటి మల్లేశం కాంగ్రెస్ అభ్యర్థి, అటు వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ కదిరిరాజు, ఇట్లా అర్బన్ మండలం మన ఆరపల్లిలో ఇటుకల రాజు, ఇట్లా మనం ఎక్కడ చూసినా కూడా మెజార్టీ అంటే 80% స్థానాలు ఇప్పటివరకు అయితే మనకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుని చెప్పొచ్చు. 1-2 చోట్ల మాత్రం బీజేపీ, అటు 1-2 చోట్ల బీఆర్ఎస్. అంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి గత ఎన్నికల్లో ఉండేది. దాదాపు ఊహించని పరిణామం బీఆర్ఎస్ పార్టీకి. గత ప్రీవియస్ సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రము చాలా వరకు గణనీయంగా పడిపోయింది బీఆర్ఎస్ స్థానాలు. 1-2 చోట్ల అక్కడక్కడ తప్ప ఇక్కడ కూడా పెద్దగా బీఆర్ఎస్ అయితే ప్రభావం చూపలేదు. అలాగే బీజేపీ అయితే మనకు వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్లలో, మనకు చందుర్తి మండలం లో ఒక స్థానం అయితే ప్రస్తుతానికైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మొత్తానికైతే వేములవాడ మొదటి ఫేజ్ ఎన్నికల్లో మాత్రము మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది. ఇంకా కొన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అటు కోనరావుపేట మండలంలో 1-2 చోట్ల కూడా మనకు బీఆర్ఎస్ అయితే అక్కడ స్థానం అయితే వచ్చినాయి. అంటే మొత్తానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే ప్రత్యేక దృష్టి అయితే సారించారు ఈ యొక్క అభ్యర్థుల గెలుపు కోసం కూడా అని చెప్పచ్చు మమత.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గిరిజన తండాలతో పాటు పల్లెల్లో హస్తం అభ్యర్థులు విజయడంక మోగిస్తున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధిస్తున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిదపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ రెబల్ సంతోష్ విజయం సాధించారు. ఇక ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు గెలుపు సంబరాల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో పంచాయతీ ఫలితాలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. అంజయ్య, పంచాయతీ ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాల్లో ఏ జిల్లాలు చూసినప్పుడు కూడా ఎన్నికలు జరిగిన ఏవైతే ఫలితాలు వస్తున్నాయో ఆ ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆహ్వానం కొనసాగిస్తుంది. అదేవిధంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఖానాపూర్ మండలం, అదేవిధంగా దస్తూరాబాద్, పెంబి, ఈ విధంగా జన్నారం, మిగతా ఏదైతే ఇంద్రవెల్లి, ఊట్నూరు ఈ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు, విజయ దుర్బిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెంబి మండలంలో ఇప్పటికే 6 గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ వెల్లడైన ఫలితాల్లో 6గురిలో 5గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన ఎవరైతే ఉప సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వారే ఉప సర్పంచ్లుగా ఎన్నికవుతున్నారు. ఈ విధంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏదైతే ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్, కడెం, ఊట్నూరు, ఇంద్రవెల్లి, జన్నారంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని తిరుపురి, లింగాపూర్, అదేవిధంగా జైనూరు, కెరమెరి, వాంకిడి మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుబిని మోగిస్తున్నారు. ముఖ్యంగా జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. జైనూరు మండలంలోని మార్లవాయిలో కనక ప్రతిభ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే ఇచ్చోడ, సిరికొండ, నానూరు, గాదెగూడ ఈ మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రెబల్ అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు విజయం సాధించారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒక సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత, థ్యాంక్ యూ అంజయ్య. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సదాశివపేట మండలం ముబారక్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్లతో గెలిచారు. సిద్దిపేట వర్గంలో కాంగ్రెస్ బలపరిచిన గోరేమియా తన ప్రత్యర్థిపై 7 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. విజయం సాధించిన సర్పంచ్లకు గెలుపు పత్రాన్ని అందిస్తున్నారు అధికారులు. ఇటు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సదాశివపేట మండలం ముబారక్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్లతో గెలిచారు. సిద్దిపేట వర్గంలో కాంగ్రెస్ బలపరిచిన గోరేమియా తన ప్రత్యర్థిపై 7 ఓట్ల తేడాతో గెలుపొందారు. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. విజయం సాధించిన సర్పంచ్లకు గెలుపు పత్రాన్ని అందిస్తున్నారు అధికారులు. ఇటు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఫలితాలపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఇవ్వండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కావాల్సిన కౌంటింగ్ కొంత ఆలస్యమైంది కొన్ని ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాల్లో సజావుగా ప్రారంభమైంది. దీంతో ఇటు ముందుగా అయితే వార్డు మెంబర్ల ఎన్నికకు సంబంధించినటువంటి వాటి ఆ బ్యాలెట్ పత్రాలను లెక్కించడము, బ్యాలెట్ తర్వాత అయితే సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎన్నిక కావడంతో పాటు కొన్ని చోట్ల ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఎన్నికైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు చాలా చోట్ల 5 ఓట్లు 7 ఓట్లు మెజార్టీతో గెలిచిన కొన్ని గ్రామ పంచాయతీల రిజల్ట్స్ కూడా ఇప్పటికే వచ్చున్నాయి. గజ్వెల్ నియోజకవర్గంలోని గోరేమి అని ఒక సర్పంచ్ కూడా 7 ఓట్ల తేడాతో గెలిచిన సందర్భంగా వచ్చి ఇట్లా చాలా వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోటాపోటీగా ఎలక్షన్స్ నడిచిన దానికి నిదర్శనం ఇది. దాదాపు 20 ఓట్ల లోపు తేడా మెజార్టీతో గెలిచిన
గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు వార్డు మెంబర్ల దగ్గర నుంచి వరకు ఇటు సర్పంచ్ వరకు కూడా 1-2 ఓట్ల తేడాతో నువ్వా నేనన్నట్టు పోటీ జరిగింది. దాదాపు 10-20 ఓట్ల తేడాతోనే పలువురు ఇప్పటికే గెలిచినట్టు కూడా నియామక పత్రాలను తీసిస్తున్నారు. మరి ఎవరైతే సర్పంచ్ ఎన్నిక ఇటు వార్డు మెంబర్ల ఎన్నిక పూర్తయిన అయితే రిజల్ట్ వచ్చి అధికారులు పత్రాలు అందజేసిన తర్వాత ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నిక కమిషనర్ కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే వార్డు మెంబర్లు అయితే గెలిచిన వారందరినీ కూడా కౌంటింగ్ హాల్లోనే ఉంచి అక్కడే అధికారులు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. సో మొత్తంగా ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఆలస్యంగా అంటే మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎక్కువ ఓటర్లు ఉన్న చోట్ల కావచ్చు, కొంత ఆలస్యంగా ప్రారంభమైన చోట్ల ఇంకా అయితే పెండింగ్ అయితే ఉంది, రిజల్ట్స్ పెండింగ్ గా ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ పలువురు కాంగ్రెస్ మద్దతుదారులు అయితే ఇప్పటికే గెలిచినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య ఓట్లను లెక్కిస్తున్నారు ఎన్నికల అధికారులు. కాంగ్రెస్ మద్దతుదారులు వరుసగా విజయం సాధిస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక చాలా ప్రాంతాల్లో హస్తం మద్దతుదారుల హవా కొనసాగుతోంది. చిట్యాల మండలం వెలిమినేడు కౌంటింగ్ సెంటర్ దగ్గర బందోబస్తును పరిశీలించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫలితాలపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, పంచాయతీ అప్డేట్స్ కి ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమతా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 పూర్తయింది. ఇక అప్పటి నుంచి కూడా వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదట పూర్తయింది. తర్వాత సర్పంచ్కి సంబంధించి కౌంటింగ్ ప్రస్తుతం కొన్ని చోట్లనేమో కొనసాగుతుంది, కొన్ని చోట్ల కూడా రిజల్ట్ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ లో మొదటి విడతకు సంబంధించి నల్గొండలో 14 మండలాలు, నల్గొండ చెండూరు డివిజన్ లోనే జరుగుతున్నది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి అక్కడ 8 మండలాలు, యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం చూస్తే మాత్రం ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో దాదాపు అందరూ కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడంతో వాళ్ళ ప్రచారం కావచ్చు, అదేవిధంగా అక్కడున్న పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, దాంతో కొంత కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 12 నియోజకవర్గాలు ఉంటే సూర్యాపేట మినహా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దానికన్నా ఎన్నికల ప్రచారంలో వాళ్ళంతా కూడా చేసిన పని కావచ్చు, చేయబోయే పని కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన ఒక విజన్ ని కూడా వాళ్ళకు ప్రజలకు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని ఎక్కువ గ్రామ పంచాయతీలు మాత్రం గెలుచుకునే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల మాత్రం తగ్గపోరుగా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈక్వల్ గా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక వార్డులకు వచ్చేటప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు అన్ని వార్డులలో ఇప్పటివరకు కౌంటింగ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక రిజల్ట్ కు సంబంధించి కాంగ్రెస్ కొంత హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎలినేడుకు సంబంధించి కొంత కాంట్రవర్సీగా కనిపించే విలేజ్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అక్కడ చూశారు. ఇక 90% పైచిలకు నల్గొండ జిల్లాకు సంబంధించి పోలింగ్ నమోదైన మొదటి విడతలో, అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి 92% అయింది. ఇక యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా 87% పైచిలకు పోలింగ్ అయ్యింది. ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మేజర్ గ్రామ పంచాయతీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే రిజల్ట్ వచ్చింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. వాళ్ళంతా కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా సంతోషంతో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మమతా, థ్యాంక్ యూ శేఖర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక భారీ బందోబస్తు మధ్య ఓట్లను లెక్కిస్తున్నారు ఎన్నికల అధికారులు. కాంగ్రెస్ మద్దతుదారులు వరుసగా విజయం సాధిస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. చాలా ప్రాంతాల్లో హస్తం మద్దతుదారుల హవా కొనసాగుతోంది. చిట్యాల మండలం వెలిమినేడు కౌంటింగ్ సెంటర్ దగ్గర బందోబస్తును పరిశీలించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ కొనసాగుతోంది. మెజార్టీ సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. పల్లెలు, తండాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ కొనసాగుతోంది. మెజార్టీ సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. పల్లెలు తండాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మమత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. కొంత పోలింగ్ ఈ రోజు కాస్త ఆలస్యం అయింది. దాదాపు 2 గంటల మాత్రమే పోలింగ్ ముగియలేదు, కానీ 3 గంటల వరకు కూడా చాలా చోట్ల చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కంటిన్యూ అవ్వడంతో కొంత కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 3 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో ముందుగా వార్డు సభ్యుల కౌంటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయింది. ఇవాళ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విడతలో ఇటు నిజామాబాద్ జిల్లాలోని బోధన రెవెన్యూ డివిజన్, ఎస్మారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం 312 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఇందులో దాదాపు ఇప్పటి వరకు 100కు పైగా పంచాయతీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధిక్యం దూసుకుపోతుంది. సుమారు 60 స్థానాల్లో దాదాపు 60 సర్పంచ్లని ఇప్పటివరకు 100 ఫలితాలు వస్తే 100 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తే అందులో దాదాపు 60కి పైగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే సర్పంచులుగా గెలుపొందారు. ఇక కామారెడ్డి డివిజన్ లో కొంత మేరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పోటీ కాకపోయినా కూడా కొంత మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో 5, 7, 9 ఇట్లా స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థుల పైన విజయం సాధించారు. ఇక ఇటు బోధన రెవెన్యూ డివిజన్ పరిధికి సంబంధించి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు క్లీన్ స్వీప్ దిశగా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే బోధన రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలకు సంబంధించి దాదాపు 13 మండలాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ని మనం చూస్తే దాదాపు 100 పైగా స్థానాల్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఇందులో దాదాపు 65 పైగా స్థానాల్లో 65 పంచాయతీలకు పైగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు 15 చోట్ల గెలిపించారు. ఇక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ అంటే బోధన రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చోట అయితే కొంత బీజేపీ ప్రభావం కనిపించింది. దాదాపు 7 స్థానాల్లో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి దాదాపు 7 అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. ఇక చాలా చోట్ల ఈసారి కొత్తగా ఇండిపెండెంట్లు ఎక్కడైతే రాజకీయ పార్టీలకు సంబంధంగా లేనటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ చోట్ల చాలా మంది కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు, చాలా మంది యువజన సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. వారిలో కూడా దాదాపు ఇప్పటి వరకు 11 మంది ఇండిపెండెంట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గెలుపొంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన రెవెన్యూ డివిజన్ పరిధిలో చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య కొంత పోటీ కనిపించింది. కానీ పూర్తి ఫలితాలు మనం విశ్లేషిస్తే వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపు క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది. దాదాపు 70% వచ్చినటువంటి రిజల్ట్స్ దాదాపు 70% పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే గెలిపోద్ది. సో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నేపథ్యంలో రిజల్ట్స్ సంబంధించి కూడా అటువైపుగా అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నట్టుగానే ఈ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. దాదాపు 9:30 ప్రాంతం వరకు పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మమతా, రజనీకాంత్, సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల ఒక్క ఓటుతో గెలిచారు అభ్యర్థులు. కామారెడ్డి, రాజంపేటలో నడిమితండా సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నెలకొల్పాయి. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మి ఒక్క ఓటుతో గెలుపొందారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మరికుంట తండాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి బానోతు రోజా ఒక్క ఓటుతో గెలిచారు. యాదాద్రి భువనగిరిలోని 2 గ్రామాల్లో కూడా అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా ద్వారా ఫలితాన్ని తేల్చారు. పారుపల్లిలో కవిత, లక్ష్మక్కపల్లిలో రాజా గెలుపొందారు. పల్లె పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీ రోల్ పోషించింది. స్వల్ప తేడాతో అంచనాలు తారుమారయ్యాయి. స్థానికంగా 20 ఓట్లు, అంతకంటే తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్గా కూతురు సుమలత తల్లిపై విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుమలత గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నారాయణపేట జిల్లా గొర్లోని బావిలో కాంగ్రెస్ అభ్యర్థి హరిత 14 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామంలో 3 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చిలకబోయిన కళ్యాణ్ చక్రవర్తి గెలుపొందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండలం కానరావుపేట 11 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్ దొడ్డ కిరణ్ విజయం సాధించారు. ఇక ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని కోష్టాల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంచాల జయరాం 6 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక జగిత్యాల జిల్లా ఎస్ఆర్ తండా సర్పంచ్గా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్ 16 ఓట్లతో విజయం సాధించారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్లో బీలో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం యాగట్లపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో గెలుపొందగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం షేర్గూడలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శారద 2 ఓట్లతో గెలుపొందారు. ఇక ఉప సర్పంచ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. వార్డు మెంబర్ల ఓట్లతోనే ఉప సర్పంచ్గా గెలుస్తారు. కోట కలిసిరాని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ విమెన్ రిజర్వేషన్లు వచ్చిన పంచాయతీల్లో ఉప సర్పంచ్కు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అంతేకాదు సర్పంచ్కు ఉప సర్పంచ్కు కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్ పోస్టుపై ఫోకస్ పెట్టారు. సర్పంచ్ ఎన్నిక పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు మెంబర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఉప సర్పంచ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. వార్డు మెంబర్ల ఓటర్లతోనే ఉప సర్పంచ్ గెలుస్తాడు. కోట కలిసిరాని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ విమెన్ రిజర్వేషన్లు వచ్చిన పంచాయతీల్లో ఉప సర్పంచ్కు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అంతేకాదు సర్పంచ్కు ఉప సర్పంచ్కు కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్ పోస్టుపై ఫోకస్ పెట్టారు. సర్పంచ్ ఎన్నిక పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు మెంబర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. రైట్గా మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం చెప్పండి, చెక్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఎక్కడైతే సర్పంచ్ పదవులు ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా మహిళలకు రిజర్వ్ అయ్యాయో ఆయా స్థానాల్లో ఉప సర్పంచ్ల పదవికి బాగా డిమాండ్ పెరిగింది. సర్పంచ్ ఎన్నిక పూర్తయిన వెంటనే నేరుగా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ని పరోక్షంగా ఎన్నుకుంటారు. ముందుగానే అన్ని పార్టీలు లేదంటే ఆ గ్రామంలో ఉన్న పార్టీలకు సంబంధించి ముందుగా సర్పంచ్ అభ్యర్థిని నియమిస్తారు. తర్వాత ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా దాదాపుగా ముందుగానే నిర్ణయిస్తారు. కానీ వార్డు మెంబర్గా ఎవరైతే గెలుస్తారో వారినే ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా నియమించిన లేదంటే నిర్ణయించుకున్న వార్డు మెంబరు అంటే ఉప సర్పంచ్గా ఆయనను ఎంపిక చేసుకోవాలనే వార్డు మెంబర్గా ఒకవేళ ఓడిపోతే మరో వార్డు మెంబర్కి ఉప సర్పంచ్గా అవకాశం వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గత ప్రభుత్వం నుంచే కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరికీ ఉమ్మడిగా చెక్ పవర్ ఇవ్వడంతో ఈసారి ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ మహిళలు సర్పంచ్గా రిజర్వ్ అయిన స్థానాల్లో ఉప సర్పంచ్ కీలక పాత్ర పోయించు కీ రోల్ పోయించవచ్చు అనే ఒక వ్యూహంతో చాలామంది ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక వార్డు మెంబర్గా గెలిచిన వారికి భారీగా డిమాండ్ చేస్తున్నారు. చాలా పంచాయతీల్లో ఎవరైతే వార్డు మెంబర్గా గెలిచారో వారు ఉప సర్పంచ్ ఎంపిక కోసం ఓటేయాలి. కాబట్టి వారి డిమాండ్ భారీగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా పంచాయతీల్లో వార్డు మెంబర్గా గెలిచిన వారందరూ కూడా ఉప సర్పంచ్ని ఎంపిక చేయడంలో వార్డు మెంబర్లందరూ కూడా ఓటర్లు అవుతారు. కాబట్టి వారు భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుసు. ఉప సర్పంచ్ పదవి కోసం కూడా ఎవరికి వారు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా
పంచాయతీలో సర్పంచ్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టుగా ఉన్న ఉప సర్పంచ్ పదవికి కూడా చాలా కీలకంగా ఉంది. ఈసారి చెక్ పవర్ కూడా ఉండడంతో ఇద్దరికీ చెక్ పవర్ ఉండడంతో ఉప సర్పంచ్ పదవి కీలకమవుతుంది. దీంతో వార్డు మెంబర్లు ఒక్కసారిగా తమ డిమాండ్ను పెంచుకుంటున్నారు. వారి నుంచి వార్డు మెంబర్ల ఓటును ఉప సర్పంచ్కి వేయించుకోవడానికి భారీగా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా ఉప సర్పంచ్ పదవికి ఒక్కసారిగా గిరాకీ పెరిగిందని చెప్పొచ్చు. ఈసారి వార్డు మెంబర్లందరూ కూడా బుజ్జగిస్తున్నారు. ఉప సర్పంచ్ పదవి ఎంపికైన వెంటనే ఉప సర్పంచ్ పదవి కూడా వెంటనే ఎన్నిక చేయాలని ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి ఈరోజే ఉప సర్పంచ్ కూడా ఎంపిక చేసుకోవాలి. కాబట్టి వార్డు మెంబర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. చాలా గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్. ఇంకా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు అయితే భారీగా ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ పదవి చాలా అత్యంత కీలకం కావడంతో వారంతా కూడా శివారుల్లో ఉన్న అంటే హైదరాబాద్ శివారు, వరంగల్, అదేవిధంగా మిగతా తెలంగాణలోని నగర శివారులో ఉన్న గ్రామ పంచాయతీలో కూడా ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఒప్పుకోకపోవడంతో పార్టీలు ఎమ్మెల్యేల వరకు కూడా పైరవీలు చేసుకుంటున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థిని ముందుగానే ఎంపిక చేస్తారు. కానీ ఈరోజు ఉప సర్పంచ్ అభ్యర్థిని ముందుగా ఎంపిక చేసిన స్థానాల్లో ఈజీగా ఎంపిక జరుగుతుంది. కానీ కొన్ని స్థానాల్లో ఉప సర్పంచ్ పదవి కూడా చాలామంది పోటీ పడడంతో ఎమ్మెల్యే స్థాయిలో కూడా పైరవి చేసుకొని ఉప సర్పంచ్ పదవిని దక్కించుకుంటున్న పరిస్థితి. ఒక్కసారిగా అంటే ఉప సర్పంచ్ పదవికి కూడా చెక్ పవర్ ఇవ్వడంతో ఈసారి ఉప సర్పంచ్ పదవికి కూడా భారీగా పోటీ పడుతున్నారు. చాలా పంచాయతీల్లో పైరవీలు చేసుకుంటున్నారు. మహిళా ఉప సర్పంచ్ ఉన్న పంచాయతీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్న సర్పంచ్ రిజర్వ్డ్ అయిన స్థానాల్లో ఉప సర్పంచ్కి భారీగా డిమాండ్ ఉంది. ఉప సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి ఎమ్మెల్యే స్థాయిలో కూడా పైరవి చేసుకొని ఉప సర్పంచ్ కోసం పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. మమత. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదవ్వగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ రికార్డు అయింది. తొలి విడతలో మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదవ్వగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ రికార్డు అయ్యింది. ఇక తొలి విడతలో మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, పంచాయతీ పోరులో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఎన్నికలు మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇవాళ జరిగాయి. అయితే ఇందులో ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే మనకు రికార్డు స్థాయిలో నమోదైందని చెప్పొచ్చు. మొత్తం మొదటి విడతకు సంబంధించి 3,834 పంచాయతీలకు సంబంధించిన పోలింగు జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి విడతకు సంబంధించి చూస్తే మనకు 84.28% పోలింగ్ శాతం నమోదైందనే చెప్పవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్సెంటేజ్. సో అధికారులందరూ కూడా 75 నుంచి 80 వరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేసినప్పటికీ ఆ అంచనాలను కూడా మించి 84.28% పోలింగ్ శాతం మొదటి విడతకు సంబంధించిన దాంట్లోనే ఇది నమోదైంది. ఇక మనకు జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా ఆ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అక్కడ దాదాపు 93% అంటే 92.88 అంటే 93% మనకు యాదాద్రి జిల్లాలో అత్యధికంగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అని నమోదైంది. అతి తక్కువ చూస్తే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి తక్కువగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. అక్కడ 71.79% అంటే దాదాపు 72% అక్కడ
ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక జిల్లాలో చూస్తే మనకు అతి తక్కువ నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఈ 72%. అది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి. ఇక సెకండ్ ప్లేస్లో మనకు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నమోదైతే ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో 90.53%, 53% నల్గొండ జిల్లాలో నమోదైంది. ఇక మూడో ప్లేస్లో సూర్యాపేట జిల్లా ఉన్నది. ఇందులో 90.18% ఈ పోలింగ్ పర్సెంట్ అనేది నమోదైంది. మనకు మొదట్లో కొంత ఏదైతే ఉదయము 7 గంటలకు ఈ పోలింగ్ అనేది ప్రారంభమైంది. 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ అనేది జరిగింది. కొంత ఇది ఉదయం 7 గంటల టైంలో కొంత ఎక్కువగా చలి ఉన్నటువంటి ఏరియాలో, ఆదిలాబాదు, నిర్మల్ లాంటి ఏరియాలో కొంత ఉదయం టైంలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత తక్కువగా వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు కూడా ఉదయం టైంలో చాలా తక్కువ సంఖ్యలో మనకు కనబడ్డారు. మధ్యాహ్నము 11 గంటల వరకు కూడా కొంత తక్కువగానే అక్కడ పర్సెంటేజీ నమోదైంది. అయితే 11 తర్వాత కొంత ఎండ వచ్చిన తర్వాత 11 తర్వాత ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువగా ఏదైతే మనకు ఈ చలి తీవ్రత ఉంటుందో ఆ చలి ఉన్నటువంటి ఏరియాలో 11 గంటల తర్వాత ఓటర్లు బయటకు వచ్చారు. చాలామంది కూడా ఒకేసారి పోలింగ్ స్టేషన్లకు వచ్చి క్యూ లైన్లో నిలబడి మరి ఓటేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో ఇట్లా మొదట్లో మనకు 11 గంటల వరకు చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్లో తక్కువగా మనకు చివరి స్థానంలో ఉండే. తర్వాత మనకు ఇక ఏదైతే వరంగల్ ఉందో, వరంగల్ జిల్లా మొదటి స్థానంలో మనకు 11 గంటల వరకు ఉన్నప్పటికీ ఇక 11 తర్వాత ఈ పోలింగ్ పర్సెంటేజ్కి సంబంధించి జిల్లాల వారీగా ఏదైతే ఈ నమోదైందో అది పూర్తిగా మారిపోయింది. మనకు మధ్యాహ్నం 1 గంట వరకు జరిగినటువంటి ఈ పోలింగ్ సంబంధించిన దాంట్లో ఇక అవన్నీ ముందు 11 గంటల వరకు ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా మారిపోయి ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం మొదటి ప్లేస్కి వచ్చింది. ఇక మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది చివరి స్థానంలో ఈ పోలింగ్ పర్సెంటేజ్లో నిలిచింది. ఇక ఇవాళ జరిగినటువంటి మొదటి విడతకు సంబంధించిన దాంట్లో మధ్యాహ్నము 1 గంట తర్వాత కూడా చాలామంది కూడా క్యూ లైన్లో ఉండి ఓటేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే 1 గంట వరకు ఎవరైతే ఇన్ టైంలో పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించారు. కాబట్టి చాలామంది కొన్ని పోలింగ్ స్టేషన్లలో 1:30 వరకు, మరికొన్ని పోలింగ్ స్టేషన్లో దాదాపు 2 గంటల వరకు కూడా, అంటే 1 గంట లోపల ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించారు. దాదాపు 2 గంటల వరకు కూడా ఓటేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ తర్వాతనే ఈ పోలింగ్ పర్సెంట్ అనేది కూడా భారీ స్థాయిలో పెరిగింది. మనకు ఇవాళ జరిగినటువంటి మొదటి విడతలో 11 గంటల తర్వాతనే ఎక్కువగా ఒకేసారి ఈ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. మొదటికి మనకు ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక చివరికి మనకు ఫైనల్గా వచ్చినటువంటి పోలింగ్ దాంట్లో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి ప్లేస్లో నిలిచింది. ఇక ఇవాళ జరిగినటువంటి ఓవరాల్ పోలింగ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాలేవు. చిన్న చిన్న సంఘటనలు తప్ప పూర్తి స్థాయిలో చాలా సామరస్యంగా, చాలా ప్రశాంత వాతావరణంలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ముగిసింది. ఇక రెండో విడత ఈ నెల 14న రెండో విడత ఉన్నది. తర్వాత మూడో విడత ఈ నెల 17న ఉన్నది. ఇదే తరహాలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల సంఘం ముందుకెళ్తుంది.